నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక చిన్న చాలా సింపుల్ ట్రిక్ నేర్చుకుందాం. అదేంటంటే మన మనస్సుని తేలికగా హాయిగా ఎలా ఉంచుకోవాలి అనేది. అచ్చం ఉదయాన్నే సూర్యుడు రాగానే అంత ప్రకాశవంతంగా అవుతుంది కదా, అలా మన మనస్సుని కూడా మార్చేద్దాం. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, కొన్నిసార్లు మన మనసు అచ్చం చిక్కులు పడిన ఉన్నిదారంలా అయిపోతుంది గదా. ఏదైనా ప్రాబ్లమొస్తే చాలు మన ఆలోచనలన్నీ ఒకదానికొకటి చుట్టుకుపోయి అబ్బా చాలా భారంగా అనిపిస్తుంది, అవునా? చూడండే, అసలు చాలా వరకు మన టెన్షన్లు ఎందుకొస్తాయో తెలుసా? ఎందుకంటే మనం ఆ సమస్యను స్పష్టంగా చూడలేకపోతున్నాం, అంతే. సో ఇక్కడ మనం చేయాల్సిన ముఖ్యమైన పనేంటంటే ప్రతి విషయాన్ని క్లియర్గా స్పష్టంగా చూసుకోవడం. సరే, ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకుందాం. మన మైండ్ ఎందుకు ఒకే విషయం చుట్టూ అలా అలా గిరిగిరా తిరుగుతూ ఉంటుంది? అచ్చం మనం ఎగ్జిబిషన్లో చూసే జైంట్ వీల్ లాగా ఒకే చోట ఇరుక్కుపోయినట్టు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మనం ఒకే సమస్య గురించి పదే పదే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాం, దాని గురించి చర్చిస్తాం, కాని పరిష్కారం మాత్రం వెతకం. దీనివల్ల మీటింగ్స్ అన్నీ టెన్షన్గా మారిపోతాయి, టైం వేస్ట్ అవుతుంది. ఇది ఎలా ఉందంటే వర్షం వస్తోందని గట్టిగా అరుస్తూ గొడుగు మాత్రం తెరవకపోవడం లాంటిది. ఈ పాత పద్ధతి వల్ల ప్రాబ్లం ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది, అంతే. సరే, ఈ పాత పద్ధతిలో ఆలోచించడం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఇంకా అది మనకెందుకు అస్సలు మంచిది కాదో కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఒకవైపు పాత ఆలోచనా విధానముంది, అదంతా ఎమోషన్స్తో, నిర్ణయాలు ఆలస్యం చేయడంతో నిండిపోయి ఉంది. మరోవైపు కొత్త ఆలోచనా విధానముంది. ఇది చాలా క్లియర్గా ప్రాబ్లంని అర్థం చేసుకోవడం, వెంటనే యాక్షన్ తీసుకోవడం గురించి చెప్తుంది. ఎంత తేడా ఉందో చూసారా? ఇదిగో ఉదాహరణకి ఆశ అనే అమ్మాయిని తీసుకోండి. పాపం మ్యాథ్స్లో మార్కులు తగ్గుతున్నాయని తన సమస్య. కాని ఆమె ఏమని ఆలోచిస్తుందో తెలుసా? అయ్యో, మ్యాథ్స్ చాలా కష్టం, నేను ఫెయిల్ అయిపోతానేమో అని. ఫలితమేంటి? ఆమె భయంతో చదవడం మానేసింది. దాంతో చిన్న సమస్య కాస్త పెద్ద కొండలా మారిపోయింది. కాని అస్సలు కంగారు పడొద్దు. ఈ చిక్కుల నుంచి బయటపడటానికి ఒక మ్యాజికల్, చాలా సింపుల్ దారి ఉంది. అదే ఈ కొత్త ఆలోచన విధానం. అదేంటో ఇప్పుడు చూసేద్దాం రండి. చూసారా ఎంత సింపులో? కేవలం 4 ప్రశ్నలు, అంతే. మొదటిది, అసలు సమస్య ఏంటి? రెండవది, ఆ సమస్యకి కారణమేంటి? మూడవది, దీనికి ఏమేం పరిష్కారాలుండొచ్చు? నాలుగవది, నేను ఏ పరిష్కారాన్ని ఎంచుకుని మొదలుపెట్టాలి? మనం చేయాల్సిందొక్కటే, మన స్కూల్ నోట్బుక్లో రాసుకున్నట్టు వీటికి సమాధానాలు రాసుకోవడం. చూడండి, మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఎప్పుడైతే మనం ఒక పరిష్కారం అనుకుని చిన్న పని మొదలు పెడతామో ఆ క్షణమే మనలో ఉన్న భయమంతా ఫుర్రమని ఎగిరిపోతుంది. యాక్షన్ తీసుకుంటే చాలు, భయం స్థానంలో ధైర్యం వస్తుంది. ఇప్పుడు రాహుల్ అనే అబ్బాయి గురించి చూద్దాం. తనకి కూడా ఆశలాంటి సమస్య వచ్చింది. మ్యాథ్స్లో మార్కులు తగ్గుతున్నాయి. కాని అతనేం చేశాడంటే ఈ 4 స్టెప్స్ ఫాలో అయ్యాడు. సమస్య ఏంటో రాసుకున్నాడు. కారణం సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడమని తెలుసుకున్నాడు. పరిష్కారం రోజు 20 లెక్కలు ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక చూడండి, అతనులో కాన్ఫిడెన్స్ పెరిగింది, మార్కులు కూడా పెరిగాయి. ఎంత సింపుల్గా సమస్య సాల్వ్ అయిపోయిందో కదా. ఈ పద్ధతి కేవలం స్కూల్ పిల్లలకే కాదు, మనందరి జీవితంలో పనిచేస్తుంది. పెద్ద పెద్ద విజయాలు సాధించిన వాళ్ళు కూడా ఇలాంటి సింపుల్ పద్ధతులనే వాడారు. వాళ్లకిది ఎలా సహాయపడిందో చెప్పే కొన్ని సరదా కథలు ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు, ఒక కార్పెంటర్ ఉన్నాడు. తను చేసిన ఒక టేబుల్ ఊగిపోతోంది. అయ్యో, టేబుల్ పాడైపోయిన్నే అని అతను కంగారు పడలేదు. ప్రశాంతంగా చూశాడు. ఒక కాలు దగ్గర స్క్రూ లూజ్గా ఉందని కనిపెట్టాడు. దాన్ని టైట్ చేశాడు. అంతే, నిమిషాల్లో టేబుల్ గట్టిగా అయిపోయింది. చూశారా? అసలు కారణం తెలిస్తే సమస్యలు ఎంత సింపుల్గా ఉంటాయో. లియోన్ షిమ్కిన్ అనే ఒక పెద్ద మేనేజర్ ఉండేవారు. ఆయన ఒక సూపర్ రూల్ పెట్టారు. తన దగ్గరికి ఎవరైనా ప్రాబ్లంతో వస్తే వాళ్లు ముందుగా ఈ 4 ప్రశ్నలకి సమాధానాలు రాసుకుని రావాలి. ఇక అసలు విషయమేంటో తెలుసా? చాలా సమస్యలు ఆ సమాధానాలు రాసుకునేటప్పుడే సాల్వ్ అయిపోయేవి. మీటింగ్ దాకా కూడా వచ్చేవి కాదట. ఫ్రాంక్ బెడ్జర్ అనే ఒక సేల్స్మ్యాన్ అయితే ఇక నా వల్ల కాదు అని ఉద్యోగం మానేద్దామనుకున్నాడు. కాని చివరిసారిగా తన రికార్డ్స్ చెక్ చేసుకున్నాడు. అప్పుడొక విషయం అర్థమైంది. తను చాలా సమయం వేస్ట్ చేస్తున్నాడని, అసలైన సేల్స్ అన్నీ మొదటి మీటింగ్లోనే జరుగుతున్నాయని తెలుసుకున్నాడు. అంతే, ఈ చిన్న అనాలిసిస్ అతని జీవితాన్ని మార్చేసింది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనవంతు వచ్చింది. ఈ మ్యాజిక్ని మనం కూడా వాడాలి. మనం రోజు సాయంత్రం చాయ్ తాగినంత సింపుల్గా ఈ మంచి అలవాటుని మన జీవితంలో ఒక భాగం ఎలా చేసుకోవచ్చో చూద్దామా? సో మనకి ఎప్పుడైనా ఏదైనా చిన్న టెన్షన్ వచ్చినా వెంటనే ఒక పేపర్, పెన్ తీసుకోండి.
ఈ 4 ప్రశ్నలు వేసుకుని సమాధానాలు రాయండి. సమస్య ఏంటి, కారణమేంటి, పరిష్కారాలు ఏమున్నాయి, నేనీరోజు ఏం చేయగలను? ఈ సింపుల్ అలవాటు మన మైండ్కు ఒక మంచి ట్రైనింగ్ ఇస్తుంది. ఆందోళన పడటం మానేసి పనిచేయటం మొదలుపెట్టమని నేర్పిస్తుంది. చివరగా ఈ అందమైన ఆలోచనతో ముగిద్దాం. సమస్యలు మనసులో ఉన్నప్పుడు చాలా భారంగా అనిపిస్తాయి, కాని వాటిని కాగితంపై స్పష్టంగా రాసి పని మొదలుపెట్టినప్పుడు అవే మన ఎదుగుదలకు అవకాశాలుగా మారతాయి. అంటే వాటిని రాసుకోవడం వల్ల వాటి బరువు తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, రోజూ మనం నేర్చుకునే చిన్న విషయమే ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి నేర్చుకుంటూ ఉండండి, నవ్వుతూ ఉండండి. మనం త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.